ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు, ఉపాధి అవకాశాలు కల్పించలేనప్పుడు, సంక్షేమం చేయలేనప్పుడు ఏం చేయాలంటే ఉన్మాదం వైపుకి తీసుకెళ్ళాలి. ఒక భావోద్వేగాలు సృష్టించాలి. బంగ్లాదేశ్ పాలకులు చేస్తున్నది అదే. బీఎన్పీ పార్టీ చేస్తున్నది అదే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అనేకం వెళ్ళిపోయినాయి. కొత్తగా రావడానికి వెనకాడుతున్నటువంటి రోజులు. మత పిచ్చతో రగిలిపోతున్నప్పుడు ఎవడో అక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఉన్నటువంటి క్లాత్ పరిశ్రమకి పోటీగా భారత్లో భారీ ఎత్తున నడుస్తుంది. ఇంకొకటి డిపోర్టేషన్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది బెంగాల్లో. వీటన్నిటి దెబ్బ తట్టుకోవడం కోసం కాదు, దీన్ని భావోద్వేగంగా మలిచేందుకు బంగ్లాదేశ్ మసీదుల్లో శుక్రవారం రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి ఏది బెంగాలీ రచయిత, బంగ్లాదేశ్ వాళ్ళకు కూడా అప్పుడు కదా, అందుకని ఆయనని కాఫిర్ అంటూ మైకులలో అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు. అట్లాగే పిల్లలు ఖచ్చితంగా వ్యాక్సిన్స్ వేసుకోవద్దు, ఆ వ్యాక్సిన్స్ అనేటటువంటిది మన మతానికి విరుద్ధము, అది యూదులు సృష్టించినటువంటిది వ్యాక్సిను, అది గనక వేసుకుంటే హరాం లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలాగే చిన్నపిల్లలప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుని చైల్డ్ మ్యారేజెస్ని అడిగితే దొరికితే పెళ్లి చేసేయండి అన్నటువంటి తల్లిదండ్రులకి చేసుకోండి అంటూ పిల్లలకి, అట్లాగే చిన్నపిల్లలైనా పెళ్లి చేసుకోండి అంటూ పెద్దవాళ్ళకి, ఇట్లాంటి పిలుపులన్నీ మసీదుల్లో ఇస్తున్నారు అక్కడ.